అందరికీ నమస్కారం. సభాధ్యక్షులతో పాటు కృతి స్వీకర్తతో పాటు ఆవిష్కర్తతో పాటు అందరికీ మరోసారి నమస్కారం. ముందుగా మేము అంటూ ముందుకు వచ్చినటువంటి కవిత్వంలో కరీంనగర్ గడ్డ మీద మేమిద్దరము ఉన్నాము అంటూ ముందుకొచ్చి జంట కవిత్వపు పంటను పండించినటువంటి ఆ ఇద్దరు సోదరులకు మాడిశెట్టి గోపాల్ గారికి, కె అనంతాచార్యులు ఇద్దరికీ కూడా ఈ ఉభయులకు ఈ ఇరువురికి పదవి విరమణ శుభాకాంక్షలు. జంట కవిత్వ సందర్భంగా కూడా వాళ్ళు మనమంతా ఏర్పాటు చేసినటువంటి అభినందన సభలో పాల్గొన్నందరికీ ధన్యవాదాలు. ముందు శుభాకాంక్షలు ఇద్దరికి, అన్నదమ్ముల ఇద్దరికి కూడా. ద్వంద్వ సమాసము అందరము మనం ద్వంద్వ సమాసం చూస్తున్నాం. ఎందుకంటే మనం ఎన్ని రూపాయలు సంపాదించాలి, ఎన్ని వెనకేసుకోవాలి, ఓ 4 రాళ్ళైనా సంపాదించుకోవాలని అంటారు. ఈ ద్వంద్వ సమాస భూయిష్టమైనటువంటి సమాజంలో ద్వంద్వ సమాసానికి గొప్ప సార్థకత, సాఫల్యత కలిగించినటువంటి ఇద్దరు ఉన్నారు మన మధ్య. ఇప్పుడు ద్వంద్వ సమాసానికి పర్యాయవాచి ఏమిటి అంటే అన్నదమ్ములు. అందులో మాడిశెట్టి గోపాల్, కె అనంతాచార్య అని మనం ద్వంద్వ సమాసానికి ఒక విగ్రహవాక్యం రాసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. నిజంగా నేను అనుకోవడంలో తృప్తి ఏమీ లేదు. మేము అనుకోవడంలో ఇంకొకరిని కలుపుకొని జంటగా మనం చేయదగినటువంటి పనులు గుర్తుకొస్తాయి. అందుకని నేను ఈ సందర్భంగా వారికి ఏదో అభినందన వ్యాసం రాస్తే ఏమన్నానంటే, ఓ మాట, కరీంనగర్ గడ్డ మీద వీళ్ళు వేసినటువంటి పాలు ఎంత గొప్పది అంటే మేము అంటూ, తర్వాత ఏంటంటే కొంతమంది మేము సైతం అని వాళ్ళు కూడా తయారవుతారు. అప్పుడు వాళ్ళ పుస్తకానికి మేము సైతం అని ఉంటారు. అంటే నంది శ్రీనివాసు, రాజుల రవీంద్రులు మేము సైతం అని కూడా వేసేటువంటి ఒక దానికి అంకురార్పణ బీజాపనం చేసినారు. ఎందుకంటే కరీంనగర్ సీనియర్ బ్రదర్స్ మనకి ఎంతసేపు బాలోజీ సోదరులు, వదిరాజు సోదరులు, దాశరథి సోదరులు, ఇట్లా సుప్రతిష్ఠితులైనటువంటి గొప్పరపు పౌల సోదరులు, ఇంకా సోదరులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయితే ఇవాళ కరీంనగర్ మీద కూడా 2 సోదరులు ఉన్నారు. వాళ్ళు ఏ సోదరులు కాకున్నప్పటికీ కూడా మరి మేమున్నాం అని చెబుతున్నారు. వాళ్ళు ఎవరి అంటే మాడిశెట్టి అనంతాచార్య, కెఎస్ గోపాల్. ఎంత తత్తరపాటు, తొట్టుపాటు, తడపాటు లేకుండా మాట్లాడుతున్నానంటే అక్క వాళ్ళు కలిసిపోయారు. ఇట్లా నన్ను మాట్లాడకుండా చేసుకుంటాను. నిజంగా మంచి సందర్భం. ఇంతకంటే ఏముంటుందంటే, ఇప్పుడు అక్కడ జ్యోతి ప్రజ్వలనం మా పెద్దన్నయ్య గంటగా వారు చేస్తూ నా చేయి పట్టుకొని మీరు కూడా పట్టుకోండి అన్నారు. అంటే జ్యోతిని ప్రజ్వలించడానికి భాస్కర్ను వెంట పెట్టుకుని ఆయన ఉద్దీపనం కావించారు. మేము సైతం ఒక పుస్తకం తక్కువ పడింది అన్నప్పుడు నేను మా అన్నయ్య మహేష్ కొని, అన్నయ్య మీరు పట్టుకున్నారు కదా, నేను దాంట్లో పట్టుకుంటాను, ఏమిటి తద్దినట్టు తమ్ముడు కూడా పట్టుకొస్తాడు కదా. అన్ని దినాలు మంచివండి. తద్దినం అంటే చెడు కాదు, సంస్కరించుకునే దినం. ఆ దినం అన్ని శుభదినాలే. ఏది భగవంతుని సృష్టిలో కానీ ప్రకృతి యొక్క సృజనలో కానీ ఏది చెడు దినం లేదు, మన మనసు అనుకుంటే తప్ప. కనుక మరి అట్లా మా మహేష్ అన్నయ్య నేను ఇద్దరు కలుసుకొని మేము పుస్తకాన్ని ఇద్దరు పట్టుకున్నాము. కనుక ఇక్కడి నుంచి మనం ఏం చేద్దామంటే, కరీంనగర్ మంచి ఖ్యాతి ఉంది. మొట్టమొదటి నుంచి మడిసిగా మొదటిగా ఏం చేశాడు కదా అంటే, తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటి సంకలన గ్రంథాలు తీసుకొచ్చాడు. ఇప్పుడు మన చంకలు బుద్ధి ఇట్లాంటి సంకలన గ్రంథాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది ఇద్దరు కావచ్చు, మిత్రద్వయం కావచ్చు, మిత్ర చతుష్టయం కావచ్చు, పంచమిత్రం కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. కనుక ఒక చక్కటి సంప్రదాయానికి పాటలు వేశారు. నిజంగా వాళ్ళని చూస్తే, నేను ఇక్కడికి వచ్చి 3 దశాబ్దాలైంది, పట్టణంలో నివసిస్తున్నాను. 30 సంవత్సరాలుగా ఎంత గొప్పవాడండి వాళ్ళు. అంటే సాధారణంగా డ్రమటిక్గా మాట్లాడడం అలవాటు అయిపోయిన తర్వాత, నాటకీయంగా మాట్లాడడం అలవాటు అయిపోయిన తర్వాత, సహజంగా మాట్లాడడం కూడా అట్లా అనిపిస్తాయి. కానీ ఇది అటువంటి సభ కాదు. చాలా గొప్ప సభ, చాలా మంచి సభ. మరి వాళ్ళు భవిష్యత్తులో మరిన్ని మంచి పనులు
అంటే కవిత్వం రాస్తూనే వ్యాఖ్యానం చేస్తూనే వ్యాఖ్యానం చిన్న విషయం కాదండి. కవిత్వం ఆల్రెడీ రాసుకుంటారు, కానీ కవిత్వాన్ని వ్యాఖ్యానించాలంటే ఎంతో మంది కవిత్వాన్ని చదివి ఉన్నారు, ఇద్దరు అట్లా చదివారు. అయితే వాళ్ళిద్దరు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పేరునికైనటువంటి గణుతికెక్కినటువంటి కొనియాడదగినటువంటి ఎన్నోళ్ళ ప్రశంసించదగినటువంటి వ్యాఖ్యాతలు. నిజంగా వ్యాఖ్యాత అనగానే ప్రపంచ ప్రఖ్యాత వ్యాఖ్యాత మలినాథ సూరి గుర్తుకొస్తాడు, వ్యాఖ్యాత అనగానే వేదం వెంకటరాయ శాస్త్రి గుర్తుకొస్తాడు, వ్యాఖ్యాత అనగానే మామూలు ఉభయ వేదాంత శ్రీవానికి ఏమి రాఘవాచార్య గుర్తుకొస్తారు, వ్యాఖ్యాత అనగానే మా తర్వాతి తరంలో ఉన్నటువంటి మాడశెట్టి కేసులు గుర్తుకొస్తారు. వాళ్ళు బాగా కంఠదగ్నంగా కాదు హృదయదగ్నంగా చదువుకున్నటువంటి వాళ్ళు, మాకు అంటే నమ్మకాన్ని నిలబెడుతున్నటువంటి వాళ్ళు తర్వాతి తరంలో కూడా ఉండటం. నంది రాజురా అంటే వాళ్ళని కూడా ఇప్పుడు మీరు నంది రవీందర్ రాజురా శ్రీనివాస్ అంటారు. అంటే ఏమో మరి మీరు సపోర్ట్ చేస్తే ఎంత పెద్ద పోలైనా కానీ సపోర్టింగ్ బయట ఏది ఉండదు. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళని కూడా అట్లా మనం నిలబెడతాం. మనల్ని నిలబెట్టినటువంటి దీపకారుల్ని మనకు ముందున్నటువంటి గురువులకి శిరస మనస వచ్చి నమస్కరిద్దాం. మనం ఈ ఖ్యాతిని, ఈ సుశ్రుతిని, ఈ విశ్రుతిని, ఈ యశస్సుని చిరకాలం నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం. మేము అన్నమాట నాకు బాగా నచ్చింది, నిజం చెప్తున్నాను, చాలా నచ్చింది. అది నంది మల్లయ్య ఖండసించనాలతో ప్రారంభమై ఉంటుంది. అదంతా ఇప్పుడు చెప్పుకోవడానికి లేదు. నన్ను క్షమించాలి, పెద్దవాళ్ళు అండగా ఉండగా కూడా కొన్ని వ్యక్తిగతమైనటువంటి పనుల వల్ల నేను మీ నుంచి సెలవు తీసుకోవడానికి అభ్యర్థించుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శుభం దుర్గా.